వచ్చావా మామా? ఇక స్టార్ట్ చేద్దామంటావా? మొదలెడద్దాం. ఇప్పుడున్న ఈ కలికాలంలో యూత్ అనే వాళ్ళు ఎలా చెడిపోతున్నారో ఒక చిన్న వీడియో ద్వారా మీకు చూపించబోతున్నాం. కొంతమంది అత్యాస వల్ల అమాయకమైన ప్రజలు ఎలా చనిపోతున్నారో చూద్దాం. వీడియో తీయడానికి కారణం మా ఫ్రెండ్ రమేష్ అనే వ్యక్తి. అతని లైఫ్ లో ఏం జరిగింది అసలు? అలా మేము టాస్ ఓడిపోయినాం. అయితే వాళ్ళు బ్యాటింగ్ తీసుకొని ఇంకా చిత్కబాదిరాలు కూడా మేము కూడా వికెట్లు బాగానే తీసినాం. మేమేం తగ్గలేదు, వికెట్లు బాగానే తీసినాం, స్కోర్ కూడా బాగానే ఇచ్చినాం అనమాట. రమేష్ గారు రాలే, ఏదో ఫోన్లో సిక్స్. టీంలో ఒక వ్యక్తి రాలేదు, అతనే రమేష్. అతను ఎందుకు మాతోని ఆడటం లేదు, ఎందుకు దూరంగా ఉంటున్నాడు, అతన్ని గురించి తెలుసుకుందాం. ఫైనల్ గా మేము బెట్ గెలిచాం అందరం. आपको क्लिक करना है और आप सीधा आ जाएंगे हमारी टेलीग्राम पे। तो देर मत करिए, जल्दी जुड़िए हमारे साथ। ఇక్కడనే మనకి స్టార్ట్ అయింది బెట్టింగ్ చేయాలని. ఫోన్ ఓపెన్ చేస్తే ఇంట్లో కూర్చొని బెట్టింగ్స్ ఆడి లక్షలు సంపాదిస్తున్నామని వీడియోలో చూశాడు. బెట్టింగ్ వల్ల ఎన్ని పైసలు సంపాదించుకుంటుండా? నేను బి పోయి జల్దీ టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతా. బెట్టేస్తారు పోయి. రేమో పైసలు నిజంగానే వచ్చినాయి, గెలిచిన నేను. అమ్మ ఈసారి ఇంకోటి వేసారా? అరే మళ్ళీ వచ్చినాయి రా. అమ్మ ఇప్పుడు 2 సార్లు గెలిచినాయా? మొత్తం పైసలు పెడతా, మొత్తం ఎక్కువ సంపాదిస్తాను. మేము మొత్తం పైసలుని చేయాలమ్మా. అమ్మ మా దోస్తుని పైసలు అడుగుతారా? హలో మామ. హలో మామ, అర్జెంట్ ఒక 2000 అయ్యి మామ. ఎందుకురా? జర అవసరం ఉంది మామ. సరే కొడతా. మామూలు పైసలు కొట్టిండు, ఈసారి పైసలు పెట్టి అన్నీ రికవర్ చేయాలి. ఎట్లయినా అన్నీ రికవర్ చేస్తాం. అరే అమ్మా, ఈ పైసలు ఇట్లా పోయినాయి రయ్యా. చేయాలి, వద్దు అనిపిస్తుంది. ఏం కాదు, ఇంకోసారి ఆడి మొత్తం పైసలన్నీ రికవర్ చేద్దాం. ఇంట్లో పోయి చూస్తాం, ఇంట్లో పైసలు తీసుకుని చేసి ఆడదాం. ఇక్కడనే మనోనికి ఏం ఆలోచన వచ్చిందంటే ఇంట్లో ఉన్న పైసలు కూడా బెట్టింగ్ లో పెడదాం అనుకున్నాడు. అరే అమ్మా, ఇంట్లోకి వెళ్ళి తెచ్చిన పైసలు ఇట్లా పోయినాయి. ఆడు ఓడో చెప్పిండు అనేసి నేను వచ్చి పైసలు పెట్టి అమ్మ ఆగమైపోయినా. మా ఇంట్లో తెలిసి ఎట్లానో మరా. మొత్తం పైసలు అన్నీ పోగొట్టిన, ఇంట్లో పైసలు పోగొట్టిన, పైసలు పెట్టిన. ఇంట్లో పైసలు ఏమో మా అమ్మనేమో మా అక్క పెళ్లి కోసం అప్పు చేసి తెచ్చి ఇంట్లో పెడితే నేను వాడుకున్నా. మా అక్క పెళ్లి దగ్గర కూర్చుంది. ఇట్లా పైసలు ఎడికెళ్ళాలి? ఓ మాటలు పట్టుకొని కొన్ని వస్తున్నాయో పోతున్నాయో, వస్తాయి అనుకుని నీ అన్న పైసలు పెట్టి ఆగమైపోయినా. పైసలు ఇప్పుడు ఇట్లా ఇప్పలే, పైసలు తెచ్చి పెట్టారు. డ్యూటీకి వెళ్ళిపోయినా పోయినా పోయొచ్చిన. అవును, ఈ గోపి అనేది వస్తలేడు. అవురా, మొన్న క్రికెట్ లో కూడా ఫోన్ చేసినా 2 సార్లు ఫోన్ చేసినానికి ఫోన్ లేపుతలేడు. నువ్వు ఫోన్ చేసినావు మొన్న క్రికెట్ ఆ రోజు. తాత ప్రాబ్లం ఉంది అనుకున్నా, ఫోన్ లేదు. కలిసి ఫోన్.
మన పోతుండ్రా రేవన్, రెడీకి పోతుండ్రు. చూద్దామా? ఇక్కడ మనోడు ఏదో పట్టుకొని వెళ్తుంటే వాళ్ళ ఫ్రెండ్స్ చూసి వెనకాల ఫాలో చేశారు. కానీ కొద్ది దూరం పోగానే ఎక్కడికి వెళ్ళాడో కనిపించలేదు. ఏం చేస్తున్నావురా బయటగా? ఏం చేస్తున్నావురా? ఏమన్నా అర్థమవుతుందా? పిచ్చోను ఏం చేస్తున్నా అర్థమవుతుంది నీకు? ఏం నీడు? అరే ఏమో పిచ్చోడు ఉన్నాడు వీడు. ఏందన్నా వీడు? అరే అవును, ఏమైందిరా రమేష్, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? పిచ్చోడు అయిపోయాడు. సరే నిమ్మలంగా ఇవ్వ, మన అడ్డకాడికి పోయి మాట్లాడుకుందాం. పరి వాడు ఏం చేస్తున్నా వద్దు, ఇక మన అడ్డకాడికి పోయి మాట్లాడదాం. నట్టు నట్టు. లేదా ఇంకో ఏమో ఆలోచిస్తున్నావు? నీకు ఏమైంది? అమ్మా టెలిగ్రామ్ లో జాయిన్ అయ్యి అది బెట్టింగ్ ఇది ఇట్లా పైసలు పోగొట్టుకున్నా. అస్సలు మ్యాటర్ ఇదా? ఇంట్లో పైసలు అనేవి ఇంకేం. ఇంట్లో కూడా పెట్టావా? అరే రే రే, నువ్వే తెలుగు నువ్వు ఇట్లా చేసినా గొప్పి వచ్చినాయిరా, వస్తుంటే అట్లే పెట్టినారా, వస్తాయి కానీ పెట్టినా. వస్తే కానీ పెడితే ఇక మొత్తం పోయినాయి. ఇక ఆయన ఎన్ని పైసలు ఎట్లా? నీకు అన్ని పైసలు ఎక్కడి అసలు? ఎన్ని పైసలు ఎట్లా నువ్వు? ఎక్కడివి రా పైసలు చెప్పు. ఏమమ్మా మా అక్క పెళ్ళికి తెచ్చి పెట్టిందిరా. అరే ఆ పైసలు కూడా పెట్టినావురా? అరే నువ్వే మాకు చెప్తావు గారా, అరే ఆడబెట్టకూరు ఈడబెట్టకు, పైసలు ఎట్లా ఖర్చు పెట్టకూరు అని. నువ్వే ఎట్లా చేస్తే ఎట్లారా? కాదా రమేష్, నీకు ఇంత దిమాగలేదు రా? చదువుకున్నావు కదా. ఎవడైనా పుక్కట్లో అన్ని పైసలు ఇస్తాడరా? ఒక్కసారి అంటే ఏమో, 2 సార్లు అంటే ఏమో. పైసలు వచ్చినాయని పెట్టినారా, పోతే అని నాకు అర్థం కాలేదురా. నీకు తెలియదా? నీకు అంత ఇంత నాలెడ్జ్ లేదు నీకు? చదువుకున్నావు కదా. ఇంతమంది వేస్ట్ చేస్తారు యూట్యూబ్లో వీడియోలు. అయినా నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో, అన్ని పైసలు నాకు వస్తున్నాయి అన్నప్పుడు ఆడు ఎందుకు చేస్తాడు రా? ఆ టెలిగ్రామ్ ఎందుకు చెప్తాడు? వీడియోలో చెప్పాలి, టెలిగ్రామ్ ఛానల్ ఎందుకు ఆయనకి? అట్లా అందరికి ప్రాఫిట్ వస్తే కంపెనీకి ఏంది దానివల్ల ప్రాఫిట్? ఆడు ఎంతమంది పైసలు ఇస్తాడు? అది ఎంత అంటే ఒక 10% మెంబర్స్కో 5% మెంబర్సే వస్తాయి పైసలు, మిగతా వాళ్ళంతా వేస్ట్. నీకు అది తెలియదారా? అంతుంటే మన అన్న వాళ్ళందరూ ఎంత చదువుకొని జాబ్ చేస్తారు, ఇదే చేసుకొని సంపాదించవచ్చు గంట సేపు కూర్చొని. వసంత్ ఈ అన్న ఎందుకు డ్యూటీ పోతుండు? వసంత్ ఆయన కూడా ఇంట్లో కూర్చొని మంచిగా 2 hours చేసుకుంటే మంచిగా 10,000-20,000 వస్తుంది. ఇంకేం అవసరం ఆయనకి? చేసిన తప్పు చేసిన దాంతో దానికి రిలైజ్ కావాలిగా. వస్తే అని పెట్టినారా? పోయినాయి తాత ఏంది? నెక్స్ట్ టైం చచ్చిపోతే అదే సొల్యూషన్ దానికి? వేరే లేదా దానికి? ఇప్పుడు నువ్వు చచ్చిపోతే ఇంట్లో ఏం కావాలి? ఇంట్లో ఒక్క కొడుకు నువ్వు. మీ మమ్మీ పరిస్థితి ఏంది? మీ అక్క పరిస్థితి ఏంది? మీ డాడీ పరిస్థితి ఏంది? ఎందుకే నాలుగు నీకు పెంచింది ఇంతగానో? అరే ఇట్లా బెట్టింగ్ నువ్వు ఇంత చదువుకొని కూడా నువ్వు బెట్టింగ్లు ఎందుకు పోయినవరా? నువ్వు అర్థం కాదు. అది ఎంతో మంది బెట్టింగ్లలో ఆడి చనిపోయిన వాళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇది ముందే కలికాలం రా నాయన. జనాలు ఎట్లున్నారంటే ఆడు బతికితే నేను బతికితే చాలు, ఇంకోటిని నాశనం చేసినా నేను బతుకుతా అంటారు. టెలిగ్రామ్ ఎట్లా తెలుసా? అలా జాయిన్ కామంటారు. అన్ని ఆడమని ఎంత సంపాదించినా అది అన్ని ఉత్తివే ఉంటాయి. ఈ యాప్లలో ఏంటంటే అసలు మెయిన్ చెప్పాలంటే ఈ యాప్ వచ్చేసి ఒక మనిషి అనేవాడు ఆడే నడిపిస్తాడు. నీకు ఇన్ని గానం లక్షలు ఇస్తుండా అంటే నీకు నాకు అర్థం కాదు. ఎట్లా నమ్మినావు? అరే దీనికే చనిపోవాలారా? వేరే ఆప్షన్ లేదారా? అరే అక్క పెళ్ళి ఉందిరా, నాకేం చేయాలి అర్థం కాక అట్లా చేసిన. అరే దీనికేనారా? అరే నేను ఇస్తా, నేను మా సార్ ఉన్నాడు, మా సార్ని అడుగుతా, అడిగి నీకు ఇప్పిస్తా. ఇంకోటి జాబ్ కూడా ఉంది, జాబ్ కూడా మా సార్ని అడిగి పెట్టిస్తా. నేను నెలకి ఇంత కట్టేసుకో. ఏముంది గింత దానికి గింత చనిపోవాలారా? నువ్వు చనిపోతే మీ ఇంట్లో ఏమైతే గింత ఐడియా లేదారా నీకు? అరే మీ అమ్మ ఎడిపోతుంది, మీ నాన్న ఎడిపోతారు రా. నువ్వు చిన్నప్పటి నుంచి పెంచి ఎత్తుకొని నిన్ను ఇంతగానం పెద్ద చేస్తే నువ్వు ఇదేనా వాళ్ళకి ఇచ్చేది? సరే ఇవన్నీ వదిలేసి మర్చిపో, నేను ఎట్లయినా సెట్ చేస్తాం. అగో మన రేవంత్ గారు ఉన్నాడు, అడుగు ఒకసారి కనుక్కురా. ఇగో మనం ఉన్నప్పుడు మనమే ఉండాలి. ఇంత చిన్న విషయానికి చనిపోతాను. అదే కదా. ఫైనల్ గా ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, బెట్టింగ్స్ ఆడకండి, అమ్మా నాన్నని ఇబ్బంది పెట్టకండి, ప్రాణాల మీదకి తెచ్చుకోకండి. కల్ముషం లేకుండా బ్రతకడానికి ఇది మన తాతల నాటి యుగం కాదు, కల్తీ మనుషులు తిరుగుతున్న కలియుగం. ఎదుటి వారి యాక్షన్ ని బట్టి మన రియాక్షన్ ఉండాలి, లేదంటే తొక్కేస్తారు. కాటికి వెంట రాగలునా, మేడలు మిద్దెలు ఎన్నున్నా, అతి బలశాలిని అనుకున్న గమనించువాడు పైవా.
పరులకు చెయ్యకు కీడు